దత్తత తీసుకుని రోడ్డును పడవేశారంటూ ఎస్పీని ఆశ్రయించిన బాలుడు దత్తత తీసుకుని కొన్నేళ్లు పెంచిన తర్వాత తనను శారీరకంగా మానసికంగా వేధించి చివరకు రోడ్డున పడవేశారని ఆరోపిస్తూ బాలుడు గిరి నాగసాయి సాకితు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా బాలుడు మీడియాకు వివరాలు తెలిపాడు. 2013లో అద్దేపల్లి సురేష్ బాబు వెంకట మీన దంపతులు గుడివాడ శ్రీదేవి రమేష్ దంపతుల వద్ద నుంచి పెద్దల సమక్షంలో తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారని చెప్పారు. అప్పటికే వారికి 2 కుమార్తెలు ఉండటంతో వంశపారపర్యంగా వచ్చే ఆస్తికి వారసుడిగా మగబిడ్డ కావాలనే ఉద్దేశంతో నన్ను దత్తత తీసుకున్నారని పేర్కొన్నారు. కొంతకాలం బాగానే చూసుకున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా తనపై శారీరక మానసిక వేధింపులు ప్రారంభించారని తెలిపారు. ఈ వేధింపుల కారణంగానే నేను చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్క్ వద్ద క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం తనను దత్తత ఇచ్చిన సహజ తల్లిదండ్రుల్ని ఆశ్రయించగా తమకు ఆర్థిక స్తోమత లేదని తాము పోషించలేమని చెప్పి తిరిగి పంపించేశారని పేర్కొన్నారు. చిన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. మాది గుంటూరు. నా పేరు సాకేత్. నన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్న దత్తత ఇచ్చారు. లీగల్గా పూజ చేసి అవి చేసి ఇవి చేసి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో సరిగా పట్టించుకోవట్లా. నన్ను హెరాస్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ చేశారు, చీటీ మాటి కొడుతున్నారు. ఏమనంటే నన్ను గంజా కేసు మర్డర్ కేసు అవి పెడతా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కొట్టారు. అందుకని చెప్పేసి నేను భాస్కర్ రావు గారి దగ్గరికి వెళ్ళి నల్లపాడు స్టేషన్కి వెళ్ళి చెప్పాను, వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడి నుంచి బయట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నాను. అప్పుడు ఏమన్నా రానిస్తారేమో, అప్పుడు కూడా వాళ్ళు రానియదు. ఇంకా ఆ తర్వాత నేను జిన్నట్ హౌస్ వెళ్ళిపోయాను. ఒక ఆటో అని చెప్తే అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ బట్టలు మొత్తం నేను కొనుక్కొని నేను ఉంటున్నాను. ఇప్పుడేమో చదువుకుందాం అనిపించింది, ఇంకా వచ్చాను. స్కూల్ కూడా అయిపోయింది. సొంత అమ్మ నాన్న ఏమంటున్నారు? సొంత అమ్మ నాన్నేమో మా దగ్గర స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద తల్లి పెద్ద తండ్రి ఏమంటున్నారు? నానేమో నాకు సంబంధం లేదు, ఏదైనా మమ్మీతో మాట్లాడుకో, నేనేమన్నంటే నా మీద ఎగబడుతున్నారు అని చెప్పి అన్నాను. ఏం న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా సొంత అమ్మ నాన్న మాట్లాడి నన్ను మా ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లో ఉండి స్కూల్కి పంపించాలి.